ఇక టాప్ 3లో మరో అంశం. అటు నిర్మల్ జిల్లా భైన్సాలో వంట గ్యాస్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృపా గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్ కోసం వేకువజాము నుంచే వినియోగదారులు బారులు తీరారు. బుకింగ్ సర్వర్ డౌన్ కావడంతో గ్యాస్ బుకింగ్ కావటం లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో గ్యాస్ సిలిండర్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లాలో పలు హోటళ్ల యజమానులు అయితే నిరసనకు దిగారు. కొంతమంది వినియోగదారులకి బుకింగ్స్ కూడా అవ్వట్లేదు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఈ గ్యాస్ సిలిండర్ల కొరత నగరాలు, పట్టణ ప్రాంత ప్రజలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల సంబంధించిన ప్రజలకు భయాందోళనతో పాటు గందరగోళానికి గురి చేస్తుంది. ఈ రోజు కూడా ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతతో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారులు తీరి కనిపించారు. గత 3 రోజులు కూడా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోను, ఇటు నిర్మల్ జిల్లాలోను ఎక్కడ చూసినా గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారు తీరి క్యూ లైన్ లో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించింది. ఉదయం 6 గంటలకే జనం ఏజెన్సీల వద్ద క్యూ లైన్ లో నిలబడుతున్నారు. మధ్యాహ్నమైన గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. శనివారం నాడు వచ్చిన వినియోగదారులకు ఖచ్చితంగా సోమవారం నాడు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు రసీదులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ గ్యాస్ యజమానులు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఉదయం వినియోగదారులు ఏజెన్సీల దగ్గర రావడం జరిగింది. అయితే శనివారం రసీదులు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు సిలిండర్లు ఇస్తామని చెప్పినప్పుడు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం. అయితే మరోవైపు ఈ హోటల్స్, కొన్ని ప్రాంతాల్లో హోటల్స్, టిఫిన్ సెంటర్లు కూడా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందక మూసివేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో హోటళ్లలో, అలాగే టిఫిన్ సెంటర్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్రత్యామ్నాయంగా కట్టెలను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపల్లిలో ఉన్న భారత్ గ్యాస్ సరఫరా చేసే విమల్ గ్యాస్ ఏజెన్సీ వద్ద కూడా జనం ఉదయం నుంచి బారులు తిరిగి కనిపించారు. ఇక ఈ రోజు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. అయితే ఇటు నిర్మల్ జిల్లా బైన్సాల కూడా కృపా గ్యాస్ ఏజెన్సీ వద్ద కూడా ఉదయం నుంచి కూడా జనం గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తూ బారులు తిరిగి కనిపించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ గ్యాస్ సిలిండర్లు కొరత కారణంగా కూలీ పని చేసుకున్న వారు, అలాగే మహిళలు పడరాని పాటు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్తే ఖాళీ గ్యాస్ సిలిండర్లను ఆటోలో తీసుకొచ్చి ఏజెన్సీల వద్ద క్యూ లైన్ నిలబడినప్పటికీ కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు నిలబడకు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడంతో పాటు యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ పట్టణ ప్రాంతాల్లో కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ కొరత తీవ్రంగా ఉండడంతో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రము వైపు అధికారులు మాత్రము ఈ గ్యాస్ సిలిండర్ల సరఫరా యథావిధిగా కొనసాగుతుంది, ఎలాంటి కొరతలే అని చెప్తున్నప్పుడు కూడా వాస్తవ పరిస్థితి మాత్రము సిలిండర్ సరఫరా తీవ్ర అంతరాయం కారణంగా జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్యాస్ సిలిండర్ను సరఫరా చేయాలని ప్రధానంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.